చాలా ఆనందంగా ఉందండి. చాలా నాళ్ళ తర్వాత మాకంటూ ఒక బట్ట వచ్చింది. మా అత్తయ్య వాళ్ళందరూ కలగన్నారు, మాకు వచ్చినాయి. చాలా సంతోషంగా ఉంది. మహానాడు అండి. దాదాపు మా అత్తయ్య వాళ్ళు వచ్చి 33 ఏళ్ళు అయిందండి. అప్పటి నుంచి నా పెళ్ళయి 19 ఏళ్ళు. ఇన్నాళ్ళకి ఈయన చేతుల మీద వచ్చింది. చాలా ఆనందంగా ఉందండి. బాగా ఏమన్నా సాయం కావాలని చేస్తా ఉన్నారు, ఏమైనా ఇబ్బంది ఉన్నా చెప్పమన్నారు. బాగా ఇదిగా చేశారు. ఆయన చెప్పినవన్నీ చేశారు. బట్టలు అవి పెట్టారు, పట్ట అవి ఇచ్చారు. ఆయన అన్న మాటలైతే ప్రజెంట్ అన్ని చేస్తూ వస్తున్నారండి. మా మహానాడికి ఇచ్చిన మొత్తం కూడా 1 by 1 అన్ని చేస్తున్నారు. వాళ్ళ తాతయ్య గారు మహానాడు పెట్టారు, ఈయన మహానాడు పట్ట ఇచ్చారు. చాలా సంతోషంగా ఉందండి. అనుకోలేదండి, అందరూ అంటున్నారు కదా అట్లానే అయిపోద్ది అనుకున్నాం, కానీ ఇంత సడన్ గా ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదండి. కంపల్సరీ అండి. అది ఆయన ఎంతైతే ఇది అనుకున్నారో ఇంకట్లా పట్టించుకోండి. ఎవరు వచ్చినా ఒకటే వర్షన్ కింద వెళ్ళిపోయింది. అలా ఇలా అనుకున్నా కొంచెం కొంచెం డెవలప్ అయింది. ఇప్పుడు ఈయన వచ్చాక ఇంకా అనుకున్న తీరుగా ఇచ్చేసారు. ప్రజెంట్ అయితే బాగానే ఉందండి, ఇబ్బంది ఏం లేదు. మాకైతే ఆనందంగా ఉంది, బాగానే ఉంది. చాలా సంతోషంగా ఉంది. లైఫ్ లో అసలు మేము ఇల్లు ఉన్నాయి కానీ మాకు అసలు గుండెల మీద ఇలా కొట్టుకుని పట్టుకుని ఉండేవాళ్ళం. ఈ రోజు స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నాం. అది భయం భయంగా ఉండేది. ఈ రోజున స్వేచ్ఛ, ఒక పక్షికి ఎంత స్వేచ్ఛ వచ్చిందో మాకు అంత స్వేచ్ఛ వచ్చింది అనమాట. అది అది కరెక్టే కదా, ఇంకెవరి వల్ల కాదు ఇది. ఎవరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎవరు చేశారు? ఈయనే వచ్చేసారు. ఎవరు పట్టించుకోలేదు. మాకు అసలు ఏమీ లేదు. అసలు కరోనా టైంలో మాకు ఒక్కళ్ళు కూడా వచ్చి మమ్మల్ని పలకరించిన వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజు మరి మా ఎన్నాళ్ళు అవుతుంది ఆయన వచ్చి? 8 నెలలు 11వ నెలలు అంటారు. మరి వెంటనే చేశాడు. అస్సలు టైం పట్టిద్ది అనుకున్నాం మేము, ఇంకా చాలా టైం పట్టిద్దిలే అనుకున్నాం. ఇంత త్వరగా చేస్తారని అసలు మేము కలగం. మాకు అక్కడ మా కట్ట వరకు అండి మాకు బాగానే చేస్తున్నారు అన్ని. మాకు సచివాలయంలో ఏదనుకుంటే అది చేస్తున్నారు వచ్చి. అది ఇప్పుడు వరకు రాలేదండి, వస్తారంటే. అంటే మామూలుగా అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి మాకు కనుక్కుంటున్నారు. పట్టాలు ఇచ్చారు కదా, తర్వాత నెమ్మది సపోర్ట్ చేసుకుంటూ వస్తారు. చాలా తేడా. ఎంత తేడా అంటే ఇప్పుడు ఇది తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎవరు చేయలేంది ఈ రోజు ఆయన చేశారు కదండి. అదే గొప్ప. ఇప్పుడు పేదోడికి ఏం అవసరం లేదండి, ఉండటానికి ఇల్లు ఉంటే చాలు. వాడు ఏ కష్టమైనా చేసుకుని బతకాలి. అది గుడ్లు మీద చేసుకుని హాయిగా బతకాలం అన్న ధైర్యం ఇచ్చాడు చాలు. ఏమి ఇచ్చారు? బట్టలు ఇచ్చారు అనుకుంటండి. పసుపు కుంకుమ గాజులు పట్టాపురం ఇచ్చారు. సార్ ఎలా వేస్తుందో అలా ఇచ్చారు. మాకు భోజనం పెట్టి మరీ ఇచ్చారు. అది జీవితం ఈ జన్మ ఉన్నంత వరకు గుర్తు పెట్టుకుంటామండి. ఎలాగంటారా, మా బాబుకి డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా మీకు ఏముంది, ఇప్పుడు లోన్ పెట్టుకోవాలంటే మీకు ఏముంది అన్నారు. మా ఫలానా ఉంది, ఇల్లు ఉంది అన్నాం. అది ఇప్పుడు మీకు పట్టా లేదు కదమ్మా, మీకు చల్లదన్నారు. ఇప్పుడు ఇది ఇచ్చారు కదా, ఇది పెట్టుకుని మా బాబు చదువుకోవచ్చుగా. మరి మా బాబుకి కూడా ఆయన సహాయం చేసినట్లే. అది మాకు దానికి చాలా సంతోషంగా ఉంది. మాకు గ్యారంటీ మాది. మేము చెప్తున్నాం కదా, ఇక నేను బతికున్నంత వరకు లోకేష్ గారికి ఓటేస్తాను. చాలా బాగుంది, చాలా చాలా బాగుందండి. తెలుసండి, చేస్తున్నారు, ఇంకా చేస్తారని చూస్తున్నాం. ఇంకా మాకు 30 years నుంచి కళ పట్టాలు ఇవ్వడం అనేది. దశాబ్దాలుగా ప్రతి నాయకుడు వచ్చాడు, వాగ్దానాలు చేశారు, కానీ ఏ రోజు కూడా ఇంత మర్యాద పూర్వకంగా పట్టుబట్టలు పెట్టి మా కళ సాకారం చేస్తారని అనుకోలేదు. లోకేష్ బాబు గారికి మేము ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాం. ఆయన సొంత నియోజకవర్గంగా ఫీల్ అయ్యి ఎంత బాగా చేస్తున్నారంటే పోను ఆయన స్టాండర్డ్ అయిపోతాడు. 40 ఏళ్ళు 50 ఏళ్ళ వరకు ఆయనే మా ఎమ్మెల్యే.
పక్కాగా ఉంటారు ఆయన. ఆయనకి చాలా చాలా ధన్యవాదాలు మాకు ఇప్పించినారు. అద్భుతంగా ఉందన్న. ఆయన స్టెప్ బై స్టెప్ చేస్తున్నారు. ఫస్ట్ రాగానే మహానాడు పరిధిలో కానీ తాడేపల్లి పరిధిలో గంజాయి ఉండేది ఫస్ట్. మీకు తెలిసిన విషయం మీడియా వాళ్ళకి. ఆ గంజాయి ఏరివేత్తలో ఫస్ట్ చర్య తీసేసుకున్నారు. అందరినీ అరెస్ట్ చేయడం, గంజాయి రూపు మాపడానికి ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు. తర్వాత మౌలిక వసతుల మీద ఫోకస్ చేస్తున్నారు ఆయన. ఇప్పుడు 100 పడకల హాస్పిటల్ మీద ఫోకస్ చేశారు. శంకుస్థాపన మెయిన్ గా మహానాడు పరిధిలో రిటైనింగ్ వాల్ మీద ఆయన తీసుకున్న నిర్ణయం అద్భుతం. నిధులు కూడా శాంక్షన్ చేయించారు. చాలా అద్భుతంగా పరిపాలన అందిస్తున్నారు ఆయన. ఆయన కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఈజ్ ఓవరాల్ గుడ్. ఇంకా వాళ్ళకి టైం కావాలి, ఫండ్స్ లేవు కాబట్టి ఇంకా ట్రై చేస్తున్నారు. వాళ్ళు చేస్తారు. మనం కొంచెం ఓపికగా ఉంటే అన్ని సమకూర్తాయి అని నా అభిప్రాయం. మాటలు వేరు చేతలు వేరు అనే అభిప్రాయానికి రావచ్చు అంతే. మాటలు అంటే ఇప్పుడు ఈయన చేతలో చూపించేస్తున్నారు. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది బటన్ నొక్కడం అంటే ప్రజల మధ్యలో ఉండాలండి. బటన్ నొక్కి అన్ని కాదు కదా, ప్రజలు అంగీకరించాలి. ఏదైనా కానీ ప్రజల నిర్ణయమే ఫైనల్. ఓటేసేది ప్రజలు కాబట్టి ప్రజల నాడిని తెలుసుకున్నాడు లోకేష్ గారు. ఆయన ఓడిపోయినా కానీ నెక్స్ట్ టైం 5,000 చిల్లరతో ఓడిపోతే 90,000 మెజార్టీ ఇచ్చారంటే ఆయన ఏ స్థాయిలో పనిచేశాడో మంగళగిరి నియోజకవర్గంలో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెయ్యాలని ఉద్దేశం ఉందనుకోండి, ఏ విధంగానే చేయగలరు. అది కోర్టులో ఉన్నా, సుప్రీంకోర్టులో ఉన్నా, ఏదైనా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. చెయ్యాలనుకున్నప్పుడు ప్రభుత్వ భూమిలో ఉన్నా ఏర్పాటు చేసి చేయొచ్చు. లిటిగేషన్ దాంట్లో ఇచ్చి నువ్వు కాంట్రవర్సీ చేసుకోవడం కన్నా ఇప్పుడు ఉన్నారు, ఉన్న దగ్గరే ఇచ్చేసారు. దానికి కాంట్రవర్సీ చేయడానికి లేదు కదా. ఎవరన్నా పేదల్ని ఎల్లగొట్టమని చెప్పరు కదా. చక్కగా ఉంచారు, చక్కగా చేస్తున్నారు. ఇస్ వెల్ అండ్ గుడ్. అభివృద్ధికి కదన్న, అభివృద్ధికి బాట వేస్తున్నారు ఆయన. ఫస్ట్ మనం టైం కావాలి. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటేనే మినిమం మనకి 6 months టైం పడుతుంది కన్స్ట్రక్షన్ జరగాలంటే. అలాంటిది అభివృద్ధి పనులు స్టార్ట్ చేస్తున్నారు. శంకుస్థాపన లెవెల్లో ఉన్నాయి. ముందు శాంక్షన్ చేయించుకోవడం గొప్ప విషయం. దాని తర్వాత దాన్ని అమలు చేసే పరిధిలో ఆయన మూవ్ అవుతున్నారు. అది మాకు హర్షణీయంగా ఉందనిపిస్తుంది. వెల్ అండ్ గుడ్. మంచి మన లోకేష్, మన మంగళగిరి. మహానాడు నుంచి వచ్చామండి. అన్ని సంవత్సరాల నుంచి మహానాడులో ఉన్నాం. 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఇంతవరకు పట్టాలు ఏం రాలేదు. గవర్నమెంట్లు వచ్చింది. ఇప్పుడు లోకేష్ బాబు గారు పట్టుదలతో పట్టి మా మహానాడికి పట్టాలు ఇప్పించారు. చాలా సంతోషం. మాకు అలా అనిపించింది. 30 సంవత్సరాలు అయింది మహానాడు వచ్చి. 30 సంవత్సరాల నుంచి ఏమీ లేదు. ఇప్పుడు మాకు పట్టాలు రాగానే మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇన్ని సంవత్సరాల నుంచి అనుకుంటే ఏమి జరగలేదు, ఇప్పుడు బాగా జరుగుతున్నాయని మేము అని అనుకుంటున్నాం. ఆ పట్టాలు ఎప్పుడో ఇస్తామని హామీ ఇచ్చారు ఆయన. నేను ఎప్పుడైనా సరే గెలిచినప్పుడు ఆ పట్టాలు మాత్రం కంపల్సరీగా మీకు ఇస్తానన్నారు. మా కోరిక నెరవేరింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఆశపడ్డాము, ఆశకు నెరవేరిందని అనుకుంటున్నాం. మేము ఈ పట్టాల కింద గత 15 సంవత్సరాల నుంచి పట్టాలు వస్తాయి అంటున్నారు కానీ రావట్లేదండి. ఎదురు చూసి ఇప్పటికి నెరవేరింది. ఇప్పుడు వచ్చి మేము 30 సంవత్సరాలు మహానాడు ఏరియాకి. ఎన్ని వరదలు వచ్చినా తట్టుకున్నాము. చూశారు, బాగానే చేశారు, అన్ని బాగా చూశారు. మాకు బాగా జరిగినాయి పనులు. లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత అన్ని జరిగినాయి. చాలా బాగుందండి. ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, అవి కూడా నెరవేరుస్తానని మేము అందరం ఆశపడుతున్నాం. చేస్తారు అంతేనా? ఆయన చేస్తారని మాకు తెలుసండి. బాగుందండి, బాగుంది. ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి కదండి, అవన్నీ నెరవేర్చాలనుకుంటే మా కోరికలు అందరికీ నెరవేరినట్టండి.